వెల్కమ్ టు ఐ న్యూస్. భారత్ అణువ్యూహంతో ఒక చారిత్రాత్మక మార్పు చోటు చేసుకుంది. దేశ భద్రతా వ్యవస్థలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా రక్షణ విశ్లేషకుల దృష్టిని ఆకర్షిస్తున్న ఒక నివేదిక ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ SIPRI విడుదల చేసినటువంటి తాజా నివేదిక ప్రకారం భారత్ తొలిసారిగా 12 అణు వార్ హెడ్లను క్షిపణులకు అమర్చి వెంటనే ప్రయోగించగల స్థితిలో ఉంచినట్లు అంచనా వేసింది. అసలు ఇది ఎంత పెద్ద విషయం? భారత అణు సిద్ధాంతంలో నిజంగానే మార్పు వచ్చిందే, లేక ఇది కేవలం వ్యూహాత్మక సిద్ధాంతం మాత్రమేనా? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే సిప్రి ప్రపంచ అణ్వాయుధాల పరిస్థితిపై ప్రతి సంవత్సరం నివేదిక విడుదల చేస్తుంది. తాజా నివేదికలో భారత్ కు సంబంధించిన కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. సిప్రి అంచనా ప్రకారం గత ఏడాది భారత్ వద్ద సుమారు 180 అణు వార్హెడ్లు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 190కి పెరిగింది. అంటే భారత్ అణు సామర్థ్యం క్రమంగా విస్తరిస్తుందని నివేదిక చెబుతోంది. అయితే అందరి దృష్టిని ఆకర్షించిన అంశం మాత్రం వేరే. దశాబ్దాలుగా భారత్ అనుసరిస్తున్న విధానం ఏమిటంటే అణు వార్హెడ్లను ఒకచోట, వాటిని మోసుకెళ్లే క్షిపణులను మరోచోట భద్రపరచడం. దీంతో ప్రమాదాలు తగ్గడమే కాకుండా అణువాయుధాల వినియోగంపై కఠిన నియంత్రణ కొనసాగుతుంది. కానీ ఇప్పుడు సిప్రి అంచనా ప్రకారం భారత్ 12 అణు వార్హెడ్లను ఇప్పటికే క్షిపణులకు అమర్చి అత్యవసర పరిస్థితుల్లో వెంటనే ప్రయోగించగల స్థితిలో ఉంచిందని పేర్కొంది. అసలు భారత్ ఇలా ఎందుకు చేస్తుంది? రక్షణ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది ప్రధానంగా సముద్రంలో గస్తీ కాస్తున్న అణు జలంతర్గాముల కోసం కావచ్చని భావిస్తున్నారు. ఒకవేళ శత్రు దేశం ఆకస్మిక అణుదాడి చేసినా, భూమిపై ఉన్న అణు కేంద్రాలు దెబ్బతిన్నా సముద్ర గర్భంలో ఉన్న జలంతర్గాములు మాత్రం సురక్షితంగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో అవి వెంటనే తిరుగుదాడి చేయగలగాలి. దీనిని సైనిక భాషలో సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ అంటారు. అంటే శత్రువు మొదటి దాడి చేసిన తర్వాత కూడా అతడికి ఊహించని స్థాయిలో ప్రతిస్పందించే సామర్థ్యం ఉంది. ప్రపంచంలోని అగ్ర అణు శక్తులైన అమెరికా, రష్యా, చైనా దేశాలు ఈ సామర్థ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తాయి. ఇప్పుడు భారత్ కూడా అదే దిశగా మరింత బలమైన అడుగులు వేస్తుందా అనే చర్చ జరుగుతోంది. భారత్ అణు సిద్ధాంతాల్లో అత్యంత కీలకమైన అంశం నో ఫస్ట్ యూజ్. అంటే భారత్ ఎప్పుడూ ముందుగా అణుదాడి చేయదు. కానీ ఎవరైనా భారత్ పై అణుదాడి చేస్తే మాత్రం భారీ స్థాయిలో ప్రతీకారం తీసుకుంటుంది. ఈ విధానాన్ని భారత్ ఎన్నో సంవత్సరాలుగా అనుసరిస్తోంది. అందుకే సిప్రి నివేదికలో వచ్చిన ఈ అంచనాలు అంతర్జాతీయంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. భారత ప్రభుత్వం కానీ, రక్షణ మంత్రిత్వ శాఖ కానీ ఈ అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ ఇవ్వలేదు. అంటే సిప్రి నివేదికలో పేర్కొన్న అంశాలు సంస్థ చేసిన విశ్లేషకులు అంచనాలు మాత్రమే. అయినా ఒకవేళ ఈ సమాచారం నిజమైతే ఇది భారత్ అణు నిరోధక వ్యూహంలో అత్యంత కీలకమైన మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. ప్రత్యేకించి చైనా, పాకిస్తాన్ భద్రతా సవాళ్లు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తన అణు ప్రతిస్పందన సామర్థ్యాన్ని మరింత వేగంగా, మరింత విశ్వసనీయంగా మార్చుకుంటోందనే సంకేతంగా దీన్ని విశ్లేషకులు చూస్తున్నారు. మరి నిజంగానే భారత్ అణు వ్యూహంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందా, లేక ఇది కేవలం ఒక వ్యూహాత్మక అంచనా మాత్రమేనా? దీనిపై అధికారిక స్పష్టత కోసం ఇప్పుడు ప్రపంచం ఎదురు చూస్తోంది.